వీడియోలో తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం గురించి చెప్పబోతున్నాను. ఇది గ్రూప్స్లో వచ్చే పేపర్ 4. దీని సిలబస్ ఏంటంటే తెలంగాణ భావన 1948 to 1970, సమీకరణ దశ 1971 to 1990, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 1991 to 2014. ఇది సిలబస్. అయితే మనకు తెలంగాణలో ప్రధానంగా 4 ఉద్యమాలు జరిగాయి. అవి తెలంగాణ సాయుధ పోరాటం 1946 to 1951, ముల్కీ ఉద్యమం 1952, తెలంగాణ తొలి దశ ఉద్యమం 1969, తెలంగాణ మలి దశ ఉద్యమం 2009 to 2014. ఇవి 4 ఉద్యమాలు జరిగాయి. ఫస్ట్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అసలు రైతులు ఎందుకు పోరాటం చేశారు, ఎవరి మీద పోరాటం చేశారు అనేది చూద్దాము. ఎవరు చేశారు అంటే రైతులు చేశారు. అసలు సాయుధాలు అంటే ఏంటంటే ఆయుధాలు అన్నమాట. అయితే రైతులు ఆయుధాలు పట్టుకొని పోరాటం చేశారు. ఇది ఎక్కడ జరిగింది అంటే నల్గొండ, వరంగల్, కరీంనగర్ ఈ 3 దగ్గర సాయుధ పోరాటం జరిగింది. దేనికోసం జరిగిందంటే భూమి కోసం, ముక్తి కోసం, మాతృభూతి విముక్తి కోసం. వీటి కోసం మాపులు మాకు కావాలి అని ఈ సాయుధ పోరాటం చేశారు. నినాదం ఏముంటాయి, దున్నేవాడిదే భూమి, ఎవరు దున్నుతారో వారిదే భూమి అని నినాదాలు ఇచ్చారు. ఎవరికి వ్యతిరేకంగా జరిగిందంటే నిజాంలకి, దొరలకి, రజాకార్లకి. వీరికి వ్యతిరేకంగా రైతులు అనేవారు పోరాటం చేశారు. ఈ పోరాటంలో 4,500 మంది విద్యార్థులు రక్తాలు ధారపోశారు. అయితే ఈ పోరాటంలో మనకు అండగా ఉన్న పార్టీ ఏదంటే కమ్యూనిస్ట్ పార్టీ. దీన్ని ఎర్రజెండా పార్టీ కూడా అంటారు. అయితే దీనికి నాయకత్వం ఎవరు అందించారంటే రావి నారాయణ రెడ్డి. అయితే ఈ రావి నారాయణ రెడ్డి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు ఉచితంగా ఇచ్చేసాడు అన్నమాట. అయితే అసలు ఈ సాయుధ పోరాటం రావడానికి గల కారణాలు ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ గడీల వ్యవస్థ. సెకండ్ గస్తీ నిషానే. 53వ ఫర్మాన్ ప్రకారం స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, హక్కులను తీసేసుకున్నారు. దీనికి వ్యతిరేకంగా ఈ పోరాటం జరిగింది. నెక్స్ట్ భూస్వామ్య వ్యవస్థ. పేదవారి భూములు లేకుండా చేశారు. నెక్స్ట్ రజాకార్ల వ్యవస్థ. సామాజిక వ్యవస్థ. బలవంతపు లేవీ విధానం. మనము పండించిన పంటని తక్కువ ధరలకే తీసుకునే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ నిజాం హిందీ వ్యతిరేక విధానాలు. నెక్స్ట్ 3 అంచెల వ్యవస్థ. ఈ 8 కారణాల వల్ల రైతులు ఈ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. నెక్స్ట్ వీడియోలో వీటన్నిటి గురించి బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ.